మతం కూలిన నాడు, హిందూ మతం పడిపోయిన నాడు ఈ సృష్టి ఉండదు, ఈ జగత్తు ఉండదు, ఈ దేశాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి వారికి జీవనం ఉండదు. ఎందుకు ఆ విధంగా చెప్తున్నట్టు మనం అందరినీ గౌరవిస్తాం, అందరినీ ప్రేమిస్తాం. మరి ఇతర మతాల్లో కూడా ఈ విధమైనటువంటి ధర్మతి రక్షత అని చెప్తా ఉన్నారు. లోకా సమస్త సుఖినో భవంతు అని ఎంత పెద్ద పూజా కార్యక్రమం చేసినా చివరిలో ఏం చెప్తాం మనం? లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్తాం, కానీ హిందువులే సుఖినో భవంతు అని చెప్పట్లేదు. ఈనాటికి కూడా లోకమంతా సుభిక్షంగా ఉండాలని చెప్పడం జరుగుతాం. కనుక అంత గొప్పనైనటువంటి ధర్మంలో పుట్టినటువంటి మనం నిజంగా ఎదుర్కొందాం. స్వామి వివేకానంద వారు ఇంకొక మాట కూడా చెప్పారు, ఎవరైతే ఒక్కడు మన మతం నుంచి ఇతర మతాలకు వెళ్తే మన జనాభా ఒకటి తగ్గుతుంది అనుకోకండి. ఒక జనాభా మాత్రమే తగ్గట్లేదు, మనకు ఒక శత్రువు కూడా పెరుగుతున్నాడు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఒక్కడే కదా పోతుంది, ఎంతో మంది ఉన్నాం కదా, ఒకడే కదా పోతుంది అనుకుంటే ఒక శత్రువు తయారవుతున్నాడు. వాడి కుటుంబం, వాడి అందరం అనుకుంటాం మనకెందుకు ఈ గొడవ, మనకెందుకు ఈ గొడవ అని. మరి అందరూ ఎవరింట్లో వాళ్ళు కూర్చొని మనకెందుకు ఈ గొడవ అంటే మరి ఎవరు రక్షించాలి ధర్మాన్ని? శివాజీ రాజులాగా మళ్ళీ ఎవరు పుట్టాలి? అలా కాదు కదా. మీ అందరికీ తెలిసిందే ఎంత దూరం ఎన్ని కష్టాలు అనుభవించాడో మీరందరూ కూడా ముందు మధ్య సినిమా వచ్చి చూసిండొచ్చు. తన కుమారుణ్ణి శంభాజీ మహారాజుని అన్ని చిత్రహింసలు చేసి మీరు మతం మారితే మళ్ళీ మీ రాజ్యాన్ని మీకు ఇస్తామంటే కూడా ఈరోజు చిన్న చిన్న వాటికే ఆశపడి అనేక మంది మతాలు మారుతా ఉన్నారు. వారందరూ కూడా ఆలోచించాలి. నువ్వు మతం శంభాజీ మహారాజుకి మతం మారితే మళ్ళీ నీ రాజ్యం నీకు ఇస్తాము, నీ చిత్రహింసల నుండి వదిలేస్తాము, నీకు ప్రాణభిక్ష పెడతాము అంటే తను ఒప్పుకోకుండా నేను నా హిందూ ధర్మంలోనే చస్తాను అని చెప్పి ఔరంగజేబు ముఖం మీద చెప్పినటువంటి గొప్ప వ్యక్తిని కన్నా భారతదేశం అండి మనది. అంత ప్రాణం మీదకి వస్తే మీకు వచ్చినటువంటి కష్టమేమిటి? క్రీస్తు శకం 1000 నుంచి 1500 సంవత్సరాల్లో అంటే 500 సంవత్సరాలు భారతదేశంలో 8 కోట్ల మంది మతం మారారట. ఇది చాలా విచిత్రం కదా. దేనికి మారారయ్యా అంటే కేవలం ధనంకి, ఆనాడు ఉన్నటువంటి ముస్లింల పాలనలో వాళ్ళని పెట్టిన హింసకి, పన్నులు భర్తలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేసి వారందరినీ మతం మార్చారు. కానీ మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారు మారలేదు.